మొదటి టెస్టులో ఘోర ఓటమి ప్రభావమో ఏమో లేదంటే పిచ్ అద్భుతంగా అనుకూలించిందో ఏమో తెలియదు కానీ బంగ్లాదేశ్తో మొదలైన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విశ్వరూపం చూపించాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. నిజానికి లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే విమర్శలు వచ్చాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం చాలా తప్పు అని ఆస్ట్రేలియా సీనియర్లు చాలా విమర్శించారు. ఆ ఉద్దేశమో ఏమో తెలియదు కానీ ఈ మ్యాచ్లో అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ బంతికే మిచెల్ స్టార్క్ బంగ్లాదేశ్ ఓపెనర్ను ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు. సద్దాం ఇస్లాంను ఫస్ట్ బంతికే డకౌట్ చేశాడు. ఆ తర్వాత కూడా అంతే, మరో ఓపెనర్ కూడా డకౌట్. టాంజన్ హసన్ తమీం రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లకే 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 3వ ఓవర్లోనూ షాంటోను అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. దీంతో 3 ఓవర్లు ముగిసే లోపే 3 వికెట్లు కోల్పోయింది, టాప్ వికెట్లు. ఆ తర్వాత కూడా అంతే, 5వ ఓవర్లో అప్పటికీ 1 పరుగు మాత్రమే వచ్చింది. 5 ఓవర్లకు బంగ్లాదేశ్ 10 పరుగులు. ఆ టైంలో మరో వికెట్ మోమిన్ హక్ను అవుట్ చేశాడు మిస్టర్ స్టార్క్. అంతేనా, ఆ తర్వాత 7వ ఓవర్లోనే లిటన్ దాస్ సీనియర్ బ్యాట్స్మెన్ను అవుట్ చేశాడు స్టార్క్. దీంతో 7 ఓవర్లలోపే 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది బంగ్లాదేశ్. ఫస్ట్ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో మాత్రం ఇప్పటికీ 27 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఇప్పటికీ కూడా ఒక బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్లు సాధించలేకపోయారు. 0-0-9-0-5-0-9-2 ఇవి ఇప్పటికీ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ల చేసిన స్కోర్లు. మిచెల్ స్టార్క్ ఎగ్జాక్ట్లీ 6 ఓవర్లు బౌలింగ్ వేసి 4 మెయిడెన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అటు ప్యాట్ కమిన్స్ కూడా 1 వికెట్తో రాణించాడు. ఈ ఆటతీరు చూస్తుంటే బంగ్లాదేశ్ కనీసం 50 పరుగులైనా చేస్తుందా లేదా అనిపిస్తోంది.